మద్దిపాడు మండలం సీతారాంపురం కోస్టాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల విజేతలుగా నెల్లూరు నిలిచింది. మంగళవారం మద్దిపాడు నెల్లూరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ తో చివరకు నెల్లూరుదే పైచేయి అయింది. విజేతలకు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మరియు మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరావు పిఎస్ఆర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. రన్నరఫ్ మద్దిపాడు జట్టుకు 75,000 నగదు బహుమతి ట్రోఫీలు అందజేశారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ను పోతిరెడ్డి శ్రీనివాసరావు పిఎస్ఆర్ ను ఘనంగా శాలువాలతో సన్మానించారు. మద్దిపాడుకు చెందిన దివ్యాంగ చిన్నారి గుంటూరు విసికకు మనీ ఫ్రెండ్స్ సహకారంతో 20,000 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. మాజీ సర్పంచి ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరావు పిఎస్ఆర్, మందపల్లి శ్రీనివాసరావు, కోనపాటి రామకృష్ణ, గడ్డం రవికుమార్, మార్నేని రాఘవ తదితరులు పాల్గొన్నారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్ ప్రసన్న, బెస్ట్ బౌలర్, అలాగే బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ గోస్ టు నాగేష్. ఈ యొక్క హాల్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ అంటే ప్రసన్న కార్తిక్ దగ్గర జరగండి అక్కడ కొంచెం డౌన్ చేయన, ఫేస్ కనపడలేదు, మొహం మీద పడుతుంది. ఓకే సార్. జి శివకుమార్ గారు అంటూ అందరూ కలిసి ఈ యొక్క ప్రైజ్ ఇవ్వాల్సింది. సెకండ్ ప్రైజ్ కొట్టారు మనీ లెవెన్స్ మధ్యపాడు. మొబైల్స్ వెనక్కి పెట్టండి. ఎక్కడ ఉంటుంది ఓకే చెప్పకండి, చెప్పద్దు. ఇక ఈ యొక్క టోర్నమెంట్ కి మనకు ఎంతో ఎన్నుముకలు వేసినాయి. ప్రతి ఒక్క మ్యాచ్ నుంచి ప్రతి ఒక్క రోజు కూడా మాకు వెన్నుముకలు వచ్చిన శివకుమార్ గారు ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు బిహైండ్ మానవతా దృక్పథం అనేది అందరికీ ఉంటుంది, సహాయం చేసేది కొంతమందికే ఉంటుంది. కాబట్టి దానికి మనం ఉండాలి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా
టి నాగేంద్ర బాబు చేసిన బడాడానికి మా కృతజ్ఞతలు. ఓకే సార్ సునీల్ వర్మ గారు మనకి ఈ టోర్నమెంట్ మొత్తం వాటర్ అందించారు. సునీల్ వర్మ ఓకే బ్రదర్. గోరంట్ల పెద్దానా ఇటు చూడాలా బ్రదరు బిఎన్ దసాయ్ కుమార్ గారికి ఇప్పుడు పోతున్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వారు సేవా కప్పి ఘన సన్మానం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క టోర్నమెంట్ వరల్డ్ టోర్నమెంట్ మొత్తానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గారు అభిమానం మీద ప్రతి ఒక్కరు కూడా సార్, ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ అనే కాదు శివకుమార్ గారు, అలాగే మణి శివకుమార్ గారు సేవా కప్పి సన్మానిస్తున్నారు. మన విజయ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో ఘన మధ్యపాడు మరి కొసార్ అంటే మాకు గుర్తు, ఒంగోలు గుర్తు. తర్వాత ఈ యొక్క ఒక వరవడి సృష్టించాడు మధ్యపాడులో కూడా. మన యూత్ కింద క్రికెట్ టోర్నమెంట్లు జరపడం అనేది మన మనలో రాష్ట్ర స్థాయి పోటీలు. దానికి సహకరించినటువంటి పిఎస్ఆర్ కానివ్వండి, వాళ్ళ మిత్రమండలి, అలాగనే మన యూత్ ఫోర్స్ వాళ్ళ పెద్దలుగా అందరూ కూడా ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రీతమ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అట్లా వేదిక మీద ఉన్న పిఎస్ఆర్ గారికి, రమేష్ గారికి, అట్లనే మండప శ్రీనివాసరావు, రామకృష్ణ, అందరి పెద్దలకి నమస్కారాలు. ఈ కార్యక్రమ నిర్వహణలో వర్షం మీకు సాగిన వాతావరణం సహకరించకుండా ఉండడంలో చాలా రోజులు లేట్ అయిపోవడం, దాన్ని మళ్ళీ మధ్యలో వదిలేయకుండా కూడా పట్టుదలతోటి మన మొత్తం వాళ్ళు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసి ఈరోజు ఇంత దూరం పట్టుకొచ్చి వీళ్ళందరికీ కూడా తెలుస్తూ మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చేసిన మా యంగ్ డైనమిక్ లీడర్ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ని ఎంతో ఘనంగా నిర్వహించిన ఎంఎం ఫ్రెండ్స్ వారికి, ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా ఆర్థిక సహాయం ప్లస్ ఈ ప్రైజులు ఇవన్నీ చేసిన మన పిఎస్ఆర్ గారికి, మద్దిపాడు మాజీ సర్పంచి నాగేశ్వరరావు గారికి, అలాగే మాజీ జడ్పీటీసీ రామకృష్ణ గారికి, దాసర్ రమేష్ గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. యువకులు చాలా ఉత్సాహంగా 4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన మన టీంకి సహకరించి అందరూ చాలా ఉత్సాహంగా వర్షాలు పడినా ఆగకుండా ఈ టీంను నిర్వహించి ఫస్ట్ రౌండ్ ఎంఎం లీగ్స్ మద్దిపాడు మనీ ఫ్రెండ్స్ వారి మొదటి రౌండ్ దీన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ పెద్దమూరి తారక రామ గారి జయంతి సందర్భంగా నిర్వహించి సక్సెస్ఫుల్గా కంక్లూడ్ చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, రమేష్ గారు, దాని తర్వాత రామకృష్ణ గారు, ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్లో ముఖ్య పాత్ర తీసుకొని చేసిన మన పిఎస్ఆర్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆ రోజు ప్రారంభించాము ఈ టోర్నమెంటు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ వర్షం వల్ల సక్సెస్ఫుల్గా
ఈ టోర్నమెంట్ కంప్లీట్ చేస్తున్నందుకు ఈ మనీ ఫ్రెండ్స్ అందరికీ, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటేంటిదంటే ఈ మధ్య కాలంలో క్రికెట్ పాపులర్ గేమే అయినా కానీ ఊళ్ళల్లో ఇంకా బాగా ఆడాలి. ఎందుకంటే ఈ మధ్య అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది ఈ కొత్త జనరేషన్లో తగ్గించారు. ఎక్కువ వీడియోలు, టీవీలు, ఈ గోల్ ఎక్కువైపోయింది. కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనుషులకి చాలా ముఖ్యం. చదువు ఎంత ముఖ్యమో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలాంటి ఏదో ఒక గేమ్, క్రికెట్ కానీ ఏదైనా కానీ అవుట్డోర్ గేమ్ ఆడటం చాలా ముఖ్యం. సో ఇలాంటి మంచి క్రికెట్ టోర్నమెంటు మా కాన్స్టిట్యున్సీలో మద్దిపాడులో ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఆర్గనైజర్స్కి, మనీ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు. అదే కాకుండా మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడిన క్రికెటర్స్ అందరికీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మంచిగా ఈ ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈ గేమ్స్ కండక్ట్ చేశారని మాకు వచ్చిన సమాచారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ మండలంలో ఒక స్టేట్ టోర్నమెంట్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.